అనగనగా ఒక కథ విందామా? బాలమిత్ర కథలు. అదృష్టం దురదృష్టం. భీమయ్య వ్యవసాయం చేసుకుని తన భార్యాపిల్లలను పోషించుకునేవాడు. అతను రోజంతా కష్టపడి పొలంలో పనిచేసేవాడు. దానయ్య వారి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని గ్రామంలో అమ్ముకొని పొట్ట పోసుకునేవాడు. భీమయ్య ఇంటి పక్కనే దానయ్య గుడిసె కూడా ఉండేది. ఒకరోజు అదృష్టదేవత భీమయ్య కలలో కనిపించి, భీమయ్య, నీ ఇంటిలో నట్టింట తవ్వి చూడు, నీ ఇల్లు బంగారమవుతుంది అని చెప్పింది. తెల్లవారి నిద్రలేచిన భీమయ్యకు రాత్రి వచ్చిన కల గురించి ఆలోచించి అతని నట్టింటిలో త్రవ్వసాగాడు. త్రవ్వగా వచ్చిన మట్టిలో ఒక నీలిరంగు రాయి తప్ప ఏ బంగారం లేక ఏ విలువైన వస్తువులు దొరకలేదు. అతడు సాయంకాలం వరకు కష్టపడి ఇల్లంతా తవ్వేశాడు. రెక్కలు ముక్కలయ్యాయే కాని అతనికి ఏ విలువైన వజ్రవైడూర్యాలు కనిపించలేదు. సాయంకాలానికి భీమయ్య అలసిపోయి విసుగు చెంది మట్టిలో దొరికిన రాయిని కోపంతో బయటికి విసిరేశాడు. ఆపై కలలో కనిపించిన అదృష్టదేవతని నానా తిట్లతో అర్చన చేశాడు. ఇలా ఎప్పుడూ కలల్ని నమ్మకూడదు అనుకున్నాడు. అనవసరంగా దేవత మాటలు నమ్మి నా ఇల్లు బంగారం అవుతుందనుకుని బంగారం లాంటి ఇంటిని నాశనం చేసుకున్నాను అని తిట్టుకున్నాడు. రోజంతా కట్టెలు కొట్టి వాటిని గ్రామంలో అమ్ముకొని అలసి సొలసి గొడ్డలి భుజాన వేసుకొని గుడిసెకు వస్తున్న దానయ్య తలకు భీమయ్య విసిరిన రాయి తగిలింది. దానయ్య తన భుజాన ఉన్న గొడ్డల్ని నేలమీద పెట్టి తనకు తగిలిన వస్తువు ఏమిటా అని రాయిని తీసి చూడసాగాడు. ఇంతలో అతని చెయ్యి జారి ఆ రాయి ఇనుపగొడ్డలి పైన పడింది. వెంటనే ఇనుపగొడ్డలి బంగారంగా మారిపోయింది. దానయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన తలపాగా తీసి ఆ గుడ్డలో ఆ రాయిని, ఆ గొడ్డల్ని కప్పి ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు చేరిన దానయ్య తన గుడిసెలో ఉన్న మరికొన్ని ఇనప వస్తువులకు ఆ రాయిని తాకించాడు. ఇంకేముంది, తాకించిన ప్రతి వస్తువు వెనువెంటనే బంగారంగా మారిపోయింది. ఆ రాయి స్పర్శవేది, దానినే పరుసవేది అని కూడా అంటారు. ఆ రాయికి ఇనుమును బంగారంగా మార్చే శక్తి ఉంటుంది. దానయ్య దశ తిరిగిపోయింది. మణుగుల కొద్దీ ఇనుమును కొని దాన్ని బంగారంగా మార్చి తన ఇల్లంతా బంగారం చేసేశాడు. భీమయ్య మాత్రం అలా పొలంలో పనిచేసుకుంటూనే బతుకుతూ ఉన్నాడు. తనకు అదృష్టదేవత తన ఇల్లు బంగారం అవుతుందని చెప్పింది. కానీ తన ఇంటి పక్కన గల దానయ్య గుడిసె బంగారంగా మారిపోయిందే, దీనికి కారణమేంటో అని అతను ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు. భీమయ్య అసహనం, అవివేకంతో తనకు లభించిన అదృష్టాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. కానీ దానయ్య సహనంతో తన తలకు తగిలిన వస్తువు ఏమిటా అని పరిశీలించి వివేకంతో వ్యవహరించి అదృష్టవంతుడు అయ్యాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.